అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఒక ప్రముఖ ఆభరణాల కంపెనీలో జరిగిన దొంగతనం మరియు మనీ లాండరింగ్ కేసును అప్పీల్ కోర్టు ముగించింది. ఒక భారతీయ సేల్స్మెన్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఒక కువైట్ మహిళకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు దొంగలించిన వస్తువులు విలువైన 8,09,000 దినార్లు వారికి జరిమానాగా విధించింది. తగినంత సాక్ష్యాధారాలు లేవనే కారణంతో ఆ మహిళా కుమార్తెకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించిన దిగువ కోర్టు తీర్పును రద్దు చేస్తూ కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. కేసు ఫైళ్ల ప్రకారం ఆభరణాల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్న భారతీయ నిందితుడు కువైట్ మహిళ మరియు ఆమెకు కుమార్తె కుమ్మక్కయ్యి సుమారు 2 ఏళ్ల పాటు 8 లక్షల దినార్ల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. విచారణలో నిందితుడు దొంగిలించిన వస్తువులను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు పరారీలో ఉన్న ఒక పాకిస్తానీకి విక్రయించినట్లు వెల్లడైంది. ఆ పాకిస్తానీకి గైర్వాజారీలో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. విచారణ సమయంలో ఆభరణాలు దొంగిలించడానికి తనకు, ఆ పౌరురాలికి, ఆమె కుమార్తెకు మధ్య ఒప్పందం ఉందని భారతీయ నిందితుడు చెప్పాడు. తాను సంపాదించిన డబ్బు వారికి బదిలీ చేస్తూ నేరాన్ని కొనసాగించేలా తనను పురికొల్పడానికి ఆ పౌరురాలు తనను పెళ్లి చేసుకుంటుందని నమ్మించిందని అతను వాదించాడు. ఇలా అని మనకు కువైట్ న్యూస్ పేపర్ తెలియజేస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్లో ఒక కుటుంబ సభ్యులుగా మీరు ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.